సార్ నమస్తే. ఏంట్రా రిక్వెస్ట్ చేయడానికి వచ్చావా? లేదు సార్, మిమ్మల్ని కలుద్దామని వచ్చాను. సార్ చెప్పారు కదా హంతకులకి వ్యతిరేకంగా దేవుడు పెట్టే సంతకమని. ఇప్పుడు అదే సార్ మనం వింటుంది. సార్ సంఘటన జరిగిన రోజు వాళ్ళ మొబైల్ కింద పడిపోయింది. ఆ మొబైల్ నుంచి సేకరించిన నెంబర్లు చాలా ఉన్నాయి. పొద్దుటి నుంచి అటాక్ జరగబోయే గంట ముందు వరకు మళ్లీ వచ్చిన కాల్స్ లిస్ట్ ఇది సార్. మరుసటి రోజు సెక్యూరిటీ చనిపోయిన విషయం తెలిసిన తర్వాత కూడా ఈ కాల్ వచ్చింది సార్. ఇంకో విషయం కూడా చెప్తాను సార్. మీరు చెప్పినట్టుగానే చనిపోయిన సెక్యూరిటీ గార్డ్ మెడ మీద ఉన్న గోళ్ల గుర్తులు, వాడి మెడ మీద ఉన్న గోళ్ల గుర్తులు ఒకటే గనక అయితే వాడే ఖచ్చితంగా హంతకుడు సార్. తనతో పాటు వచ్చిన ఇంకొకడు సెక్యూరిటీ గార్డ్ని తనడం వల్లే తన తల గోడకు తగిలి తను చనిపోవడం జరిగింది. దీనంతటికీ ఏకైక సాక్షిని నేనే సార్. అతనెవరో మీకిప్పుడు అర్థమయ్యే ఉంటుంది కదా సార్. ఎవర్రా నువ్వు? పోలీస్కి ఎంక్వైరీ నేర్పిస్తున్నావా? నేను ఇక్కడికి ఏమీ నేర్పించడానికి రాలేదు సార్. మా అబ్బాయిని నేను కాపాడుకోవాలి, అది కూడా చాలా తక్కువ టైంలో. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయినా మీరే ఏదైనా చేయాలి సార్. ఒక ఖైదీ అడిగాడని మీరేం చెయ్యొద్దు, ఒక తండ్రిగా అడుగుతున్నాను చేయండి సార్. నిజమైన ఎంక్వైరీ జరిగితే మన ఇద్దరు పిల్లలు దొరికిపోతారు సార్. వాళ్ళు జైల్లోకి వెళ్ళకూడదు సార్. జైలు ఎంత ఘోరమైందో నాకు తెలుసు సార్. అందుకే చెప్తున్నాను, మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అలెక్స్, నేను ఇన్నాళ్ళు నీకు చెప్పకుండా దాచిపెట్టిన ఇంకో రహస్యం కూడా ఉంది. నిన్ను పెరోల్లో బయటికి తీసుకురావడానికి కావలసిన పేపర్స్ మీద సైన్ చేసింది సైనే. కానీ వాడు దానికోసం 50,000 రూపాయలు అడిగాడు. డబ్బులు ఎలాగో సర్దుబాటు చేసి ఇచ్చేశాను. కానీ వాడు దాన్ని తీసుకెళ్లి సుదర్శన్కి ఇచ్చాడు. గంజా ఆయిల్ అన్నీ కొనడానికి. షైన్ డబ్బుల కోసం ఏమైనా చేసేలా ఉన్నాడు. వాడికి ఎలా చెప్పినా వాడు అర్థం చేసుకుంటాడని తెలుసుకున్న నేను సుదర్శన్ని పోలీసుల చేత పట్టించడానికి నేను ఒక ప్రయత్నం చేశాను. దానికి వాడు నాకు ఇచ్చిన బహుమతే ఇది. నీకు షైన్ ఫిలిప్స్ తెలుసారా? ఏమేం చేశారో చెప్పండి రా. షైన్ ఫిలిప్స్ నా ఫ్రెండ్ నాన్న. మేమిద్దరం కలిసి అక్కడ ఆ పని కావాలని చేయలేదు నాన్న. ఆ తర్వాత నేను వాడికి ఎన్నోసార్లు ఫోన్ చేశాను. నాకేం చేయాలో అర్థం కాలేదు నాన్న. ఏంటి సార్ ఇటువైపు వచ్చారు? నిన్ను చూడ్డానికే వచ్చాను అలెక్స్. పనేంటి సార్? నీ కొడుకును ఒకసారి అప్పచెప్పాలి. కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉంది. మీ కస్టడీలోనే కదా సార్ ఉన్నాడు. లేదే, మీరు పంపించిన అడ్వకేట్తో వదిలేశానే. అయ్యో, నేనెవరిని పంపించలేదే. మరైతే వాడెక్కడా? సార్, మా అబ్బాయి ఎక్కడున్నా సరే నేను తీసుకొస్తాను. కానీ మీరు నాకు మాట ఇవ్వాలి. మీ అబ్బాయిని కాపాడటంతో పాటు మా అబ్బాయిని కూడా కాపాడాలి సార్. మా అబ్బాయి ఎక్కడ?